కాంగ్రెస్ పార్టీ మేము మద్దతిస్తూ అంటుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మేము బీసీ బిల్లుకు మద్దతిస్తూ అంటుంది. అటు బీజేపీ మాకు మద్దతిస్తూ ఉంటుంది. మరి అన్ని పార్టీలు మద్దతిస్తున్నప్పుడు ఈరోజు ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితులు, ఇంత సందిగ్ధమైన పరిస్థితులు, ఇంత అనుమానాస్పద పరిస్థితులు ఎవరు క్రియేట్ చేసిర్రు? ఎవరి వల్ల వచ్చినాయి? అనేది రాజకీయ పార్టీలన్నీ గూడా ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. అందరూ శాకాహారులైతే రొయ్యల మూట ఎట్లా మాయమైందన్నట్టు అన్ని పార్టీలు మీరు చూస్తే మొన్న 18న జరిగిన బంద్‌లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్‌లో పాల్గొన్నది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర బంద్‌లో పాల్గొన్నది. బీజేపీ కూడా పాల్గొన్నది. అన్ని పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా మొన్న 18న జరిగిన బంద్‌లో పాల్గొన్నాయి. మరి నేరం ఎవరిది? ఎవరు ఇవ్వాలి? తప్పెవరిది? ఎవరు చేయాల్సిన బాధ్యత ఉంది? ఎవరిని సందిగ్ధంలో నెడుతున్నారు? బీసీలకు జరుగుతున్న అన్యాయాలలో ఎవరి పాత్ర ఏంది? ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.